హాయ్ ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో గివ్వే అనేది రన్ అవుతుంది. దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ టెక్ ఇన్ తెలుగు ఛానల్. ఇవాళ వీడియోలో మనం చాలా యూస్ఫుల్ యాప్ అనమాట. చాలామంది అయితే కనుక ఒక గంట తర్వాత ఒక పని అనేది చేద్దాం అని చెప్పి అనుకుంటారు. టైమర్ అనేది మన మొబైల్లో సెట్ చేసుకుంటాం. డిఫాల్ట్గా వచ్చిన క్లాక్లు అయితే కనుక సెట్ చేసుకుంటూ ఉంటారు. అక్కడ మ్యాటర్ అనేది మనకు ఎటువంటి మెసేజ్ కానీ నోట్స్ కానీ రాయడానికి అయితే కనుక ఏమి ఉండదన్నమాట. ఇప్పుడు నేను చెప్పే యాప్లో అయితే కనుక మీకు టైటిల్ యాడ్ చేయొచ్చు. నెక్స్ట్ అక్కడ కింద డిస్క్రిప్షన్ ఏమైనా కావాలనుకుంటే కనుక అది కూడా రాసుకోవచ్చు అనమాట. అది ఎలాగ ఏంటి అనేది మన ఆండ్రాయిడ్ మొబైల్లో ఇవాళ తెలుసుకుందాం. ఈ వీడియో అనేది చివరి దాకా చూడండి. చూసిందా మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా ఒక లైక్ అనేది చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, నాకు ఇంకొంచెం స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు దాకా ఎవరైతే నా ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ అలాగే ట్విట్టర్లో కనుక ఫాలో అవ్వకపోతే కనుక వాటికి సంబంధించిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడి నుంచి ఈజీగా మీరు ఫాలో అవ్వచ్చు. నేను చేసే ఎటువంటి అప్డేట్స్ అయినా మీరు మిస్ అవ్వకుండా ఫస్ట్ టైం చూడాలనుకుంటే కనుక ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, మీరు క్విక్ టైమర్ అనే యాప్ అయితే కనుక ఇన్స్టాల్ చేసుకోవాలి. ఐకాన్ చూడడానికి ఎలా ఉంటుంది. దీనికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడి నుంచి ఈజీగా మీరు డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ అయితే కనుక చేసుకోవచ్చు. ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు గాట్ ఇట్ అనే దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత అప్లై మీద ప్రెస్ చేసేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ గేర్ ఐకాన్లో మీరు కావాలంటే డార్క్ థీమ్కి అలాగే లైట్ థీమ్కి అయితే కనుక మార్చుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ మీరు ప్రీసెట్స్ అయితే కనుక టైమర్ సెట్ చేసుకోవచ్చు అనమాట. సింపుల్గా మనం ఒక 4 గంటల తర్వాత మనం ఒక పని చేయాలని మీరు అనుకుంటే కనుక దానికి సంబంధించిన టైమర్స్ అయితే కనుక ఇలాగ ప్రీసెట్స్ అయితే కనుక ఎన్ని కావాలంటే అన్ని సెట్ చేసుకోవచ్చు. అది కూడా మనం పేర్లు అవన్నీ యాడ్ చేసుకుని ఈజీగా సెట్ చేసుకోవచ్చు. నార్మల్గా మనకి అలారంలో కూడా ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ క్లాక్ అనే దాంట్లో మనకు అలారంలో అవన్నీ కూడా ఉంటాయి కదా. ఇక్కడ టైమర్లు అనేవి ఇవన్నీ ఇలా సెట్ చేసుకుంటాము. అలాగా ఇది కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట. కాకపోతే మన టైటిల్స్ అవి కూడా ఇందులో అయితే కనుక యాడ్ చేసుకోవచ్చు. ప్లస్ పాయింట్ అయితే కనుక ఇక్కడ చూడండి, రైస్ అనేది, టీ అనేది ఇలాగ టైమర్ అయితే కనుక ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి పక్కన ఐకాన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనం అయితే కనుక డబ్బులు పెట్టి కొనట్లేదు కాబట్టి కొంచెం లిమిటేషన్ అయితే కనుక ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ ప్లస్ ఐకాన్ కనపడుతుంది చూసారు కదా. దీని మీద ట్యాప్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఫస్ట్ అయితే కనుక టైటిల్ అనేది ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు అవర్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. నేనైతే కనుక 15 అవర్స్ అని పెట్టాను. టిక్ ప్రెస్ చేసాను. ఇక్కడ టైటిల్ ఆల్రెడీ ఇచ్చేసాం కాబట్టి యాడ్ అని ప్రెస్ చేయండి. ఇది నేను ఆల్రెడీ ఫస్ట్ సెట్ చేశాను. ఇప్పుడు రెండోది అయితే కనుక సెట్ చేశాను. ఇలాగ మీరు కొంతవరకే మాత్రమే సెట్ చేసుకోవచ్చు. అంటే 5 టైమర్స్ వరకు మాత్రమే సెట్ అయితే కనుక చేసుకోవచ్చు అనమాట. సింపుల్గా ఇప్పుడు ఈ టైమర్ అనేది సెట్ అవ్వాలనుకుంటే కనుక సింపుల్గా ట్యాప్ చేసేయండి. ట్యాప్ చేసిన వెంటనే సెట్ అయిపోతుంది అనమాట. అంటే స్టార్ట్ అవుతుంది అనమాట ప్రాసెస్ అనేది. ఆ తర్వాత అలారం అనేది మోగుతుంది. మోగిన తర్వాత ఆ పని ఏంటి అనేది ఇక్కడ మీరు రాసుకొని పెట్టుకుని ఉంటారు కాబట్టి దాని ద్వారా పని అయితే కనుక కంప్లీట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ పాజ్ అనేది ఉంటుంది, రిటర్న్ అనేది ఉంటుంది, క్యాన్సిల్ అనేది ఉంటుంది అనమాట. ఇది క్యాన్సిల్ అయితే కనుక అవ్వట్లేదు మనకి. ఇలాగ ఇక్కడ కూడా టైమర్ అయితే కనుక స్టార్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ గేర్ ఐకాన్లు ఇంకేమీ లేవు. యాడ్ అంతమించి ఏం లేదు. కొంచెం డబ్బులు పే చేస్తే కనుక మనకి యాడ్లు అవి కూడా ఏమైనా ప్లే అయితే కనుక మధ్యలో అవి కూడా ప్లే అవ్వకుండా పనిచేస్తుంది అనమాట. దీంట్లో ఇలాగ టైమర్స్ అయితే కనుక వాడుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, మనకి టైమర్ అయితే కనుక ఉన్నాయి కదా, రైస్ అని చెప్పేసి ఇలాగ టైమర్స్ అయితే కనుక మీరు ఈజీగా అడ్జస్ట్ చేసుకుని మీరైతే కనుక ఆ పనిని ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. ఈ క్విక్ టైమర్ అనే యాప్ అయితే కనుక మీకు టైమర్ కింద, అంటే ఎక్కువ టైమర్ కింద సెట్ చేసుకునే వాళ్ళకైతే కనుక ఈ యాప్ అయితే కనుక ఖచ్చితంగా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. ఈ వీడియో అనేది మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో నన్ను అడగచ్చు. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. ఈ వీడియోలో ఇంతే. బై ఫ్రెండ్స్, సీ యూ నెక్స్ట్ వీడియో.